కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. రండి రండి. నమస్తే. ముందుకు రారా. రండి లోపల రండి. రండి కూర్చోండి. సార్ కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అవార్డ్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. రే గౌతమ్, అంకుల్కి బెస్ట్ డాక్టర్ గానే కాదు, బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఫెర్టిలిటీ హాస్పిటల్స్ గా కూడా అవార్డు వచ్చింది. గౌతమ్, కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి బాగున్నాడు కదండి? బాగున్నాడు. ప్లీజ్ కూర్చోండి. కూర్చో బాబు. కృష్ణప్రసాద్ గారు, మీరు అడిగినట్లుగానే. సార్ ముందు మీరు నన్ను కృష్ణప్రసాద్ గారు అని సంబోధించడం ఆపండి సార్. నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మీకంటే నేను చాలా చాలా చిన్నవాడిని. అయ్యో, అలా అంటారేంటి? వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, కానీ టాలెంట్లో ఎంతో గొప్పవాళ్ళు. అయ్యుండొచ్చు సార్, కానీ వయసులోనూ అనుభవంలోనూ మీరు నాకన్నా పెద్దవారు. నన్ను గారు అని పిలవడం కన్నా సింపుల్గా ప్రసాద్ అని పిలిస్తే హ్యాపీగా అనిపిస్తుంది. సరే, ఇక నుంచి అలానే పిలుస్తాను ప్రసాద్. ఈరోజు ఈ ఫంక్షన్కి మీరు అడిగినట్లుగానే నా మనవడు గౌతమ్ని కూడా తీసుకొచ్చాను. మీరేదో స్వీట్ సర్ప్రైజ్ అన్నారు కదా, అదేమై ఉంటుందోనని నా మైండ్లో భూచక్రం తిరిగినట్టు తిరుగుతుంది. అదేంటో చెప్తే కాస్త రిలీఫ్ ఫీల్ అవుతాను. చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్పే తీరతాను. ఇంకేముంది, మీరు ఆ సర్ప్రైజ్కి కొన్ని క్షణాల దూరంలోనే ఉన్నారు. టెన్షన్ లేకుండా కాస్త ఓపిక పట్టండి. ఈవిడికి ప్రియాంక గౌతమ్ని లవ్ చేసే విషయం చెప్పాను కదా, అయినా ఎందుకు టెన్షన్ పడుతుంది? జ్యోతి, ఇవ్వు. తీసుకోండి బాబు, కూల్ డ్రింక్ తాగు బాబు. అమ్మా ప్రియాంక, ప్రియాంక. అమ్మా, ఏంటమ్మా ఎందుకింత ఎక్సైట్ అవుతున్నావు? ఎందుకింత ఆనందపడిపోతున్నావు నువ్వు? నీకు కూడా తెలుస్తుంది కదా. పద, వాళ్ళు వచ్చేశారు. నేనొస్తానులే గాని నువ్వెళ్ళు. ఇంకా వస్తానులే అంటావేంటి? పద. అబ్బబ్బా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకమ్మా. వస్తానంటున్నాను కదా. సిస్టర్, నీకు విషయం తెలుసా? అక్కడ సోమేశ్వరరావు గారి మనవడు, అదే ధనుంజయ్ గారి అబ్బాయి వచ్చాడు. అతను బై ప్రొఫెషన్ పోలీస్ ఆఫీసర్ అంట. అసలు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో తెలుసా? నువ్వు వచ్చి ఒకసారి తనని చూసావనుకో, నీ లవర్ గౌతమ్ ని అలా పక్కన పెట్టేసి ఇతనితో ముహూర్తాలు పెట్టించేయమంటావు.
షటప్ రా. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను నీకెలా కనపడుతున్నాను? ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా గౌతమ్ సరే నా లవర్, తనే నా భర్త. అవునా? మరి ఇప్పుడు వచ్చిన అతను? ఎవడ్రా? హా? ఎవడ్రా ఇప్పుడొచ్చింది? ఎవడసలు? నేను గౌతమ్ సార్ గురించి మాట్లాడుతుంటే నువ్వు వాడెవడి గురించో చెప్తావేంటి? అంటే నువ్వు అతన్ని పట్టించుకోవా? దేకను కూడా దేకను. హ్యాండ్సమ్ గా ఉన్నాడే, నువ్వు అతన్ని చూస్తే అతనికే ఫ్లాట్ అయిపోతావు. తొక్కేం కాదు, అతను ఎలా ఉన్నా ఐ డోంట్ కేర్. అవునా? ఛాలెంజా? ఆఫ్ కోర్స్. నువ్విదే మాట మీద ఉంటావా? నువ్వొచ్చి అతన్ని చూసి నచ్చలేదని చెప్పగలిగావంటే నా పేరు మార్చుకుని జీవితాంతి నీ దగ్గర జూనియర్ డాక్టర్గా పనిచేస్తాను. చూడమ్మా వీడు నన్నెలా ఇరిటేట్ చేస్తున్నాడో. ఏహే, ఏడరకే. మస్కారా కరిగిపోతుంది, మేకప్ చెరిగిపోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి పోరా, పో. నేను వెళ్తానులే కానీ నువ్వు అతనికి ఫ్లాట్ అయితే మాత్రం ఓడిపోయినట్టే. నేనోడిపోవడమా? నెవర్. ఛాలెంజా? ఛాలెంజ్ రా. మీ ఛాలెంజ్లు చాలే గాని ముందు పదండి వెళ్దాం, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మా మీరు వెళ్ళండమ్మా, నేను తర్వాత వస్తాను. వెళ్ళమంటున్నానా? వెళ్ళండి. పదరా. గౌతమ్ సార్, లాస్ట్ టైం మీ ఫోటో చూస్తున్నప్పుడు కమలాంటీ వచ్చి చూసేశారు. ఎవరు ఏంటి అని అడిగితే మొత్తం చెప్పాల్సి వచ్చింది. అసలు మిమ్మల్ని ఎవరు చూడకూడదు సార్. బాబు ఎందుకో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. జ్యూస్ నచ్చలేదేమో, వేరే జ్యూస్ తెప్పించమంటారా? అదేం లేదులేండి, డ్యూటీకి సెలవు పెట్టించి తీసుకొచ్చామని అలా ఉన్నాడు. వాడికి డ్యూటీ అంటే ప్రాణం. కానీ వాడు అసలు ఆ పోలీస్ జాబ్ చేయటమే మాకు ఇష్టం లేదు. అయ్యో, తనకి ఇష్టమైంది మనం ఎందుకు కాదనాలి సార్? అందుకే మేము సైలెంట్గా ఉంటున్నాం. తాతయ్య, ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడు. రేయ్, నీకు ఆ ఫోన్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయిలే కానీ కాసేపు దాన్ని సైలెంట్లో పెట్టు. అది కాదు తాతయ్య. ఏంటమ్మా మీరిద్దరే వచ్చారు? ఏది నా మనవరాలు కనపడటం లేదు? ఓహో, ఈ ఇంటి మహాలక్ష్మిని ఈ రోజు మాకు చూపించకూడదు అనుకున్నారా ఏమిటి? కాసేపట్లో వస్తుందంటండి. వస్తుంది సార్, కాస్త ఓపిక పట్టండి. పర్వాలేదులేండి, ఏదైనా పనిలో ఉందేమో. హాస్పిటల్లో తప్ప ఇంట్లో ఏం పని ఉండదండి. ఉండండి, అమ్మాయికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. నాన్న కాల్ చేస్తున్నారేంటి? చెప్పండి నాన్న. ఏం చేస్తున్నావు అమ్మా? రూమ్ లోనే ఉన్నాను. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. ఏంటి నాన్న, పెళ్లి చూపులు అరేంజ్ చేసినట్టు తొందర పెడుతున్నారు? అదేం లేదమ్మా, నువ్వు ముందురా. పెళ్లి చూపులైతే ఒక్క క్షణం కూడా నేను అక్కడ ఉండను. సరే, అలానే చేద్దువు గాని ముందు నువ్వు రా. వస్తున్నాను. వచ్చేస్తుందండి. ఏమండి, అల్లుడు గారు నాకు నచ్చారండి. నచ్చాల్సింది నీకు కాదు, అమ్మాయికి. అమ్మాయికి ఎప్పుడో నచ్చాడు. నిజంగా తన సెలెక్షన్ సూపర్ కదండి. ఏంటి భార్యాభర్తలు ఇద్దరు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు? ఏం లేదండి, మీ మనవడు మాకు బాగా
ఏంట్రా ఫోన్ తీసుకున్నావు? ఎందుకు? ఏంట్రా కళ్ళు మూస్తున్నావు? సర్ప్రైజ్ సిస్టర్, జస్ట్ వెయిట్. ఐస్ ఓపెన్ చేస్తున్నాను. నువ్వు చూడబోతున్నావు. చూస్తున్నావు, చూసేశావు. నాన్న, థ్యాంక్ యూ అమ్మా. బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏంటి కృష్ణప్రసాద్, నాకేం అర్థం కావటం లేదు. సర్ప్రైజ్ ఏమిటని మేము ఎదురు చూస్తుంటే మీరు ఎమోషన్ అవుతున్నారు. అమ్మా ప్రియాంక, తెలిసిందా? నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న గౌతమ్ ఎవరు ఇప్పటికైనా అర్థమైందా? మన సోమేశ్వరరావు గారి మనవడమ్మా, ధనుంజయ్ గారి అబ్బాయి. ఏమంటున్నావు కృష్ణప్రసాద్? నువ్వు చెప్పేది నిజమేనా? అక్షరాల నిజం. అవునండి, నేను మీకు చెప్పిన స్వీట్ సర్ప్రైజ్ ఇదే. ఇప్పుడు చెప్పండి, ఇది స్వీట్ సర్ప్రైజా కాదా? మామూలు స్వీట్ కాదు, హనీ స్వీట్. నేను సిగ్గుదిలేసి ఎన్నిసార్లు చెప్పానండి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. మీరు నా కోసం ఒక్కసారి చెప్పలేరా? నన్ను మీ చుట్టూ తిప్పించుకున్నారు కదా, ఇకనైనా ఊరగాయలా ఊరించకుండా మీ మనసులో ఉన్న మాట చెప్పండి ఝాన్సీ గారు. పాపం గౌతమ్ గారు, నన్ను ఐ లవ్ యూ అనే 3 ముక్కలు చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డారు.
నేను చెప్తే విని ఆనందించాలనుకున్నారు. కానీ నేను చెప్పలేకపోయాను. తనకెదురుగా నిలబడి చెప్పే ధైర్యం రాలేదు. కనీసం ఫోన్లో అయినా చెప్దాం. మీరు గతంలో మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేసుకుంటామని అడిగారు. అప్పుడు మా అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందని మేమే కాదన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయి మీ మనవడే అని తెలిసి సంతోషపడుతున్నాం. మేమే మా అమ్మాయిని మీ ఇంటికి పంపించాలనుకుంటున్నాం. మరేంటి, ఇప్పుడు మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీకు సమ్మతమేనా? సాక్షాత్తు మీ ఇంటి మహాలక్ష్మినే మా ఇంటికి పంపిస్తామంటే మాకు అభ్యంతరం ఏముంటుంది? నువ్వు చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో తెలియని మాకు మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేస్తూ ఆ రుణానుబంధాన్ని ఇంకా పెంచేస్తున్నావు. అయ్యో, అలా అనకండి. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకున్నారంటే మీరే మాకు సాయం చేసినట్లే. అప్పుడు రుణం తీరిపోయినట్లే. లేదు కృష్ణప్రసాద్, నాకు మొదటి నుంచి వీడి పెళ్ళనేది ఒక సమస్యగానే అనిపించేది. ఏ సంబంధం చూడాలి, ఎవరినిచ్చి చేయాలి అని రకరకాలుగా ఆలోచించేవాణ్ణి. కానీ మీ సంబంధంతో నా మనసు తేలికైపోయింది. మిమ్మల్ని ఎలా అభినందించాలో కూడా అర్థం కావటం లేదు. అమ్మా ప్రియాంక, నేను ఈ క్షణం ఈ నట్టింట్లో ఉండి చెప్తున్నాను, నువ్వేనమ్మా, ముమ్మాటికి నువ్వే మా ఇంటి కోడలివి. ప్రియాంక, వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. దీవించండి తాతయ్య గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మనవరాలా, మొత్తానికి అనుకున్నది సాధించావు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోబోతున్నావు. గౌతమ్ గారేంటి ఫోన్ తీయడం లేదు? నీ కోరిక తీరింది, నా కోరిక తీరింది. అమ్మా, మామయ్య గారు అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకోమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా. ఏంటి గౌతమ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? మీకోసం నేను ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? సరే, ఐఎమ్ సారీ గౌతమ్ గారు. మీకు నా మనసులో మాట గుడి దగ్గర చెప్దాం అనుకున్నాను. కానీ మీ అమ్మగారు వచ్చారని నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను గౌతమ్ గారు. ఎన్నాళ్ళ నుండో నా మనసులో ఉన్న ఫీలింగ్ ఈ క్షణం చెప్పాలనుకుంటున్నాను. సిస్టర్, బావగారు ఆశీర్వాదం కూడా తీసుకో. వెళ్ళి కాళ్ళ మీద పడు. కాళ్ల మీద పడటం ఏంటి బ్రో? మొత్తానికి నేనే ఆయనకి పడిపోయాను. ప్రియాంక, బావగారు ఆశీర్వాదం తీసుకో. ఐ లవ్ యూ గౌతమ్ గారు. ఐ లవ్ యూ గౌతమ్ గారు.
ఐ లవ్ యూ సో మచ్. గౌతమ్ సార్, ఐ లవ్ యూ గౌతమ్ సార్. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, స్టిల్ ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే, ఆ ప్రేమకు విలువిస్తే దయచేసి నన్ను మర్చిపో. ఈ పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేసుకో. అలా చేస్తానని నాకు మాటివ్వు.